విశాఖ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతుంది. నిన్నటి వరకు రూరల్ ప్రాంతాలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు, పెద్ద పెద్ద పెట్రోల్ బంకులకు వాహనదారులు భారీగా క్యూలు కడుతున్నారు. చిన్న పెట్రోల్ బంకుల్లో వాహనదారులకి తగినంత పెట్రోల్ దొరకపోవడం, డీజిల్ కూడా చాలా వరకు కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు చిన్న చిన్న పెట్రోల్ బంకుల ద్వారా నో స్టాక్ బోర్డులతో పాటు లిమిటెడ్ గా కొడుతున్నారు. బైకులకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు, కార్లకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు పెట్రోల్ కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెట్రోల్ దొరకపోవడంతో ఒక్కసారిగా పెట్రోల్ షార్టేజ్ సమస్యలు ఎలాగైనా సరే ఉంటాయని చెప్పి ముందస్తుగానే ఇలా పెద్ద పెద్ద పెట్రోల్ బంకులకు వచ్చి పెట్రోల్ను కొట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఒకవైపు కార్లు, అదేవిధంగా ఆటోలతో పాటు బైకులు, స్కూటీలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా బంకుల వద్దకు వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారు. ఎవరు కూడా 100 రూపాయలు, 100, 200 కాకుండా ఫుల్ ట్యాంకులు. ఎందుకంటే పెట్రోల్ ఏ సమయంకి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. దాంతోపాటు చిన్న చిన్న పెట్రోల్ బంకుల్లో ఇంకా నిల్వలు రాకపోవడంతో పూర్తిగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద ఇక్కడ సిరిపురం హెచ్పి మిలీనియం పెట్రోల్ బంక్, ఇది నగరంలోనే అతి పెద్దది. ఇలాంటి పెట్రోల్ బంక్ వద్ద ఎక్కువగా భారీ స్థాయిలో వాహనాలు వచ్చి పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. జెన్యున్ గా మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి షార్టేజ్ లేని పరిస్థితి. ఎలా ఉందండి ప్రస్తుతం పరిస్థితి? ఎలా ఉంది? ఎలాగా పెట్రోల్ కొట్టిస్తున్నారు? సరిపడా ఉన్నాయా? ఫుల్గా ఉన్నాయి సార్. 2 ట్రక్కులు కూడా ఉన్నాయి, 2 అక్కడ ఎంతైనా కొడతాం. అంటే నగరంలో చాలా చోట్ల 300 రూపాయలు, 500 రూపాయలు మాత్రమే పరిమితంగా కొడుతున్నారు. ఇక్కడ ఎందుకు ఒకసారి ఇంతమంది రావాల్సి వచ్చింది ఎక్కువగా? ఇక్కడైతే అలాంటివి ఏం లేదు, ఇక్కడ బాగానే కొడుతున్నారు. ఎంత అయితే అంత కొడుతున్నారు అక్కడ. ఫ్లోటింగ్ ఎందుకు రావాల్సి వచ్చింది సార్? అదే అక్కడ కొన్ని దగ్గర బంకులు మూసారంట, దానివల్ల ఇక్కడ ఇలా వచ్చారని చెప్పి టీవీలో అక్కడ వార్తలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు జనాలు. మనకేం పర్లేదు, ఫుల్. జనరల్ రోజుకి ఎంత మొత్తంలో పెట్రోల్ కొడుతుంటారు? రోజుకి మామూలుగా అయితే పెట్రోల్ ఒక 50 KL దాకా కొడతాం. ఈ రోజు మరి కొద్దిగా ఎక్కువ అవుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా చాలా వరకు ఫుల్ ట్యాంక్ లో కొట్టారు. ఎందుకంటారు అంటే పెట్రోల్ దొరకదని? అదే మరి రేపటి దొరకపోవచ్చేమో అని కంగారు పడుతున్నారు. అంటే వాళ్ళు మేము చెప్తున్నాం, ఉన్నాయండి చాలా ఉంది, మన స్టాక్ ఉందని చెప్తున్నాం. అయినా సరే వాళ్ళు కంగారు పడిపోతున్నారు. చాలా వరకు డీలర్స్ కూడా చాలా చోట్ల పెట్రోల్ ఇదంతా కూడా షార్టేజ్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మూసివేసిన పరిస్థితి. ఎందుకంటారు ఇదంతా కూడా? అదే మనకు తెలుస్తుంది, సప్లై అంతా లేదు, దాని సంగతి మనకు తెలియదు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు భారీ ఎత్తున క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కార్లకు కూడా చాలా చోట్ల బయట 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు పెట్రోల్ కొట్టడం, బైకులకు కూడా 300 రూపాయల నుంచి 500 రూపాయలు కొట్టడం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఈ పెట్రోల్ ఎక్కడ మరింత షార్టేజ్ వస్తుందని చెప్పి చాలా మంది ట్యాంకుల్లోనూ బాటిల్లోనూ కొట్టి ముందస్తుగానే ఉంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సిరిపురం వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంకులు చూడొచ్చు, ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఈ మొత్తం దీని ఎఫెక్ట్ తో పూర్తి స్థాయిలో ఆ వాహనాలన్నీ కూడా భారీ స్థాయిలో చేరుకున్నాయి. మరోవైపు ఇటు హిందుస్థాన్ పెట్రోల్ హెచ్పీసీఎల్ సంబంధించి రిఫైనరీల నుంచి ఆయిల్ ట్యాంకులు వస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ అని కూడా వస్తున్నాయి. కానీ నగరంలో చాలా చిన్న చిన్న బంకులు ఏవైతే ఉంటాయో డీలర్షిప్ తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే కొంతమంది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద ప్రస్తుతానికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ఇలాంటివి ఎవరైనా కృత్రిమంగా కొరత ఏర్పాటు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సంబంధిత అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూడొచ్చు, సిరిపురం పెట్రోల్ బంకుల వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. మరోవైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా ఒక లైన్ లో మొత్తం అంతా కూడా వాహనాలన్నీ కూడా వేచి ఉంటున్న పరిస్థితి. ఈ విధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్నటి వరకు కూడా నగర శివారు ప్రాంతాలు, రూరల్ ఏరియాస్, ముఖ్యంగా అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో చాలా వరకు పెట్రోల్ కొరత అనేది ఉంటున్న పరిస్థితి. అక్కడ బంకులన్నీ కూడా మూసివేస్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కార్లు అవ్వచ్చు, ఇంకా మిగతా వాహనాలు, ఆటోలు, అక్కడ మనం చూడొచ్చు ఆటో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఇది వరకు 200 రూపాయలు, 300 రూపాయలు కొట్టి మళ్లీ లోడ్ కోసం వచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా ఆయిల్ క్యాన్లు కూడా తీసుకొచ్చి దాంట్లో ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో తెలియని పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇక విశాఖకు వచ్చేసరికి సాధారణంగా ఈ పెట్రోల్ సంబంధించిన కొరత ఇదేంటి కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ రిఫైనరీలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మనకి వస్తుంటాయి. కానీ ఇలాంటి విశాఖ నగరంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెట్రోల్ కొరత అనేది, డీజిల్ కొరత అనేది వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖలో పెట్రోల్, డీజిల్ కొరత అనేది చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న బంకులు సైతం చాలా వరకు మూతపడుతున్నాయి. చాలా వరకు పెట్రోల్ బంకుల్లో కూడా లిమిటెడ్ గా కొడుతున్నారు. అంటే 500 రూపాయలు పెట్రోల్ కావాలని అడిగిన వాళ్ళకి 300 రూపాయలు, కార్లలో కూడా 1000-1500 మించి కొట్టడం లేదంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని సమస్యని ఎలాగైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత వరకు షార్టేజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.